హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూసేద్దామండి కొన్ని యూస్ఫుల్ కిచెన్ ఐటమ్స్ నేను మీషో నుండి తెప్పించాను. సో నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించాయండి, మీకు కూడా పనికి వస్తాయని అనుకుంటున్నాను. సో ఇవన్నీ నేను మీషో నుండి తెప్పించానండి. యాజ్ ఐ సే ఆల్వేస్, మీషో ఈజ్ అ వెరీ ట్రస్టెడ్ యాప్. సో మీరు భయపడాల్సింది ఏమీ లేదు, అన్నీ ఆన్ టైం డెలివరీ ఉంటాయి. ఆన్లైన్ షాపింగ్ చేసుకోవచ్చు ఇంట్లోనే కూర్చొని. అండ్ ఓవరాల్ అబవ్ ఆల్ ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి. సో మీకు చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే దొరికిపోతే చలండి, పదండి మనం వీడియో స్టార్ట్ చేసేస్తాం. సో నా వీడియోలో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఇదండి. సో ఇది నాకు చాలా ఇన్నోవేటివ్ అనిపించింది. పదండి మనం డీటెయిలింగ్ చూసేస్తాం. సో ఇది ఫ్రెండ్స్, మనం ఏదైనా చిన్న చిన్న గుడ్డలు వాడుకోవడానికి అంటున్నా, సారీ, ఉతుక్కోవడానికి చాలా బాగా పనికొచ్చే గ్యాజెట్ అండి. మీకు గుర్తుందండి, నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడే కానీ వాళ్ళ బయట వసారాల్లో ఒక ఇంత ఎత్తు బండ ఉంటుంది. ఓకే, అది సిమెంట్ది కట్టించేసి దాని మీద ఒక గరుకు బండ, ఇలా స్లాంటింగ్ బండ పెట్టించేసుకుంటారు, వాళ్ళు కట్టించేసుకుంటారు. సో దాని మీద గుడ్డలు ఇలా నలుస్తూ ఉంటారు. మీకు చాలామంది ఈ మధ్య కాలంలో పిల్లలకి తెలియదు, కానీ పాతకాలంలో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఆ ఒక బండ మాత్రం ఉండేదండి. ఎందుకంటే కొంచెం అది రఫ్ ఉంటుంది సర్ఫేస్, కాబట్టి మనం దానికి వేసి రుద్దితే మురికి అంతా పోతుంది. సో అదే కాన్సెప్ట్ అండి ఇది. సో మనకి ఇప్పుడైతే మా బండలు పాతించుకోవడం అవన్నీ అయితే జరిగే పని కాదు. సో నాకు ఇది చాలా బాగా అనిపించిందండి, ఇన్నోవేటివ్ ఐటమ్ అనిపించింది. సో ఇది కొన్నాను నేను. దీన్ని యూజ్ చేయడం ఎట్లా అంటే చూడండి, చిన్న యూజువలీ మనకి ఇన్ఫెంట్స్, చిన్న పసిపిల్లల గుడ్డలు, మళ్ళీ మన అండర్గార్మెంట్స్ చిన్నగా ఉంటాయి కాబట్టి, కిచెన్ క్లాత్స్, ఓకే, చిన్నపిల్లల సాక్స్, అలాంటివి చిన్నవి మనం వేరే బట్టలతో వేసినాం అనుకోండి, సో అవన్నీ మురికి అంటే మిస్ అవుతాయి, చిన్నగా ఉంటాయి కదా. అట్లాంటివి అన్నీ పెద్ద వీటితో వేసి ఉతకడం కష్టం. కాబట్టి హ్యాపీగా మీరు మీరు బ్రాస్ కానీ అండర్వేర్స్ కానీ ఈవెన్ కిచెన్ క్లాత్స్, చిన్న మసిగుడ్డలు ఉంటాయి కదా, అవి కూడా మీరు హ్యాపీగా, చిన్నపిల్లల బట్టలు అయితే హ్యాపీగా దీన్ని కొంచెం సర్ఫ్ వేసేసి నానబెట్టేసేయండి. దీంట్లో చిన్నగా ఉంది చూడండి, ఇది మనము కింద కూర్చొని నలుచుకుంటా అది చేసే పని లేదు, నిలబడే మనం చక్కగా సింక్లో ఫిట్ అయిపోతుందండి. చిన్నగా ఉంది కాబట్టి సింక్లో ఫిట్ అయిపోతుంది. దీనిలో నానేసుకొని, ఇక్కడ చూడండి మీకు కనిపిస్తున్నాయా ఈ రిడ్జెస్, దీని మీద ఇలా మీరు గుడ్డలు నలిస్తే మాత్రం చాలా బాగా క్లీన్ అవుతాయండి. సో నాకు ఇది ఏంటంటే కూర్చుని చేసుకునేంత ఓపిక, టైం ఎవరికి ఉండదు, ఓకే, ఇంట్రెస్ట్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద కూర్చొని చేసుకోవాలంటే, మిగతా మనవన్నీ మనం వాషింగ్ మిషన్లో వేసుకున్న చిన్నవి స్పెషల్లీ నిలబడే మీరు సింక్లో పెట్టుకొనేసి హ్యాపీగా ఉతుక్కోవచ్చండి. నాకైతే ఇది చాలా ఇన్నోవేటివ్గా అనిపించింది, నాకు చాలా నచ్చింది, అందుకే మీతో షేర్ చేయాలనుకుని చూపిస్తున్నాను. ఓకే, ఇవన్నిటి లింక్స్ ఇచ్చేస్తాను చూడండి. నేను తీసుకున్న ప్రోడక్ట్స్ అన్నీ లింక్స్ నేను ఇచ్చేస్తాను. మీషో నుండి మీరు హ్యాపీగా షాప్ చేయొచ్చు. పదండి మనం నెక్స్ట్ చూసేద్దాం. సో మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసండి, దిస్ ఇస్ హ్యాండ్ వాష్ డిస్పెన్సర్. ఓకే, ఇది యూజువలీ మనం చూస్తూనే ఉంటామండి, వాల్ మౌంట్ దొరుకుతాయి, వాష్ బేసిన్ దగ్గర పెట్టేవి దొరుకుతాయి, ఈవెన్ మన కిచెన్ సింక్ మీద కూడా మనం ఒకటైతే అన్నీ ఆల్మోస్ట్ ఎక్కడెక్కడ మనకు వాష్ బేసిన్స్ ఉన్నాయో అక్కడ అన్నీ పెడతాం కదండి. సో ఇది నాకు చాలా క్లాసీగా అనిపించిందండి, ఎందుకంటే డిజైన్ అండ్ కలర్. ఇప్పటి వరకు మనం రౌండ్వి, ఇట్లా ఎలివేటెడ్గా పొడుగువి అలాంటివి చూసాం, కానీ ఇలాంటిది నాకు చాలా మంచిగా అనిపించింది. ఇది చూడండి ఎంత ఉందో, వెడల్పు చిన్నగా ఉంది. సో దీని షేప్ వల్ల మనం వాష్ బేసిన్స్ మీద ఇలా పెడితే చూడండి చక్కగా కూర్చుంటుంది. వాష్ బేసిన్స్ దగ్గర కొంచెం రౌండ్ పెడితే కొంచెం యూతలకు వచ్చినట్టుంటాయి, కానీ ఇది చాలా బాగా ఫిట్ అయిపోతుంది. అండ్ కలర్ ఈజ్ ఆల్సో లుకింగ్ వెరీ నైస్, బ్లాక్ కలర్. సో దీంట్లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయో లేవో అని అంత గమనించలేదు, కానీ బ్లాక్ అయితే సూపర్ అండి. అండ్ దిస్ ఇస్ క్లియర్ ప్లాస్టిక్, దిస్ ఇస్ నాట్ గ్లాస్. చూడ్డానికి సేమ్ మీకు గ్లాస్ లాగే ఉంది. ఒకవేళ మీరు ఇంట్లో మా డిస్పెన్సర్స్ పాడైపోతున్నాయి, కొత్తవి తెచ్చుకోవాలి అని అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ గో ఫర్ దిస్. ఎందుకంటే దీని షేప్, కలర్ అన్నీ చాలా బాగా నచ్చాయి నాకు, అందుకే మీతో షేర్ చేస్తున్నాను. పదండి మనం నెక్స్ట్ ఐటమ్ చూసేస్తాం. సో నెక్స్ట్ ఐటమ్ కూడా ఇదే అండి. ఇది అఫ్కోర్స్ చాలామంది చూసే ఉండింటారు, కానీ నేను తెప్పించుకున్నాను, ఎందుకంటే నాది ఫస్ట్ పెద్దగా ఉండింది. సో అది దానికంటే కూడా నాకు అది ఒక డబల్ ఇలా ఉండింది.
సో నాకు ఏదైనా కన్వీనియంట్గా ఉండాలి అని నేను ఇది తెప్పించుకున్నాను చూడండి. దీని షేప్ చాలా బాగుంది, చాలా డీప్గా ఉంది. అంటే మీరు చేతులు లోపల పెట్టి ఇట్లా ఏమైనా వెజిటబుల్స్ కడుగుతున్నా బయటికి పడే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇది చాలా లోతుగా ఉంది చూడండి. చక్కగా మీరు క్లీన్ చేసుకోవచ్చు. ట్యాప్ దగ్గర ఇలా అన్నారంటే కింద అన్నీ ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి, చాలా చిన్న హోల్స్ అండి. మీరు బియ్యం కడిగినా పప్పు కడిగినా, స్పెషలీ మనం ఆకుకూరలు కడిగినప్పుడు చాలా బాగా పనికి వస్తుంది. ఎందుకంటే కొత్తిమీర మనం ఆకుకూరలు అవి కడుగుతాం కదండి, అవి ఎంత మనం ఇలా వేసినా వెళ్ళి ఆ స్టెయిన్ అదేమంటారు మన సింక్లో పడిపోయి అక్కడంతా బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దీంతో చాలా ఈజీగా మీరు అంటే ఇలా జాగ్రత్తగా పెట్టాల్సిన అవసరం, కొంచెం టిల్ట్ చేశారంటే కింద నీళ్ళన్నీ కారిపోతాయి. దీని షేప్ అలా ఉంది చూడండి, చాలా బాగుంది. ఒకవేళ మీరు ఏదైనా ఇలాంటి వస్తువు కోసం కొనాలి అనే ఆలోచనలో ఉంటే తప్పకుండా ఇది కొనండి, చాలా బాగా పనిచేస్తుంది. ఓకేనా, కలర్స్ దీంట్లో వేరియేషన్స్ దొరికిపోతాయి. ఓకేనా, పదండి మనం నెక్స్ట్ చూసేద్దాం. సో నా కలెక్షన్లో నెక్స్ట్ అండి ఇది వచ్చేసి ఇన్ఫ్యూజర్. ఓకే, మీరు గ్రీన్ టీ ఈ మధ్య చాలామంది చూడండి గ్రీన్ టీ అంట, మళ్ళీ శంకు పూల టీ, హైబిస్కస్ టీ, ఏవేవో టీస్ అంటే మీరు ఏదన్నా చేయవచ్చు. లేదంటే మీరు పొద్దున్నే నిద్ర లేవగానే కొంతమందికి అది ఆ నీళ్లు తాగే అలవాటు ఉంటుంది చూడండి. ఏదంటే కొంచెం సోంపు అల్లము అవన్నీ వేసేసి, సోంపు వాము అల్లం ఒక చిన్న ముక్క దంచేసి దీంట్లో వేసేసి వేడి నీళ్ళు, పొద్దునే వేడి నీళ్ళు తాగే అలవాటు ఉన్న వాళ్ళకి ఇవన్నీ దీంట్లో వేసేసి పెట్టేశారంటే గినండి, అవన్నీ జీలకర్ర అవన్నీ పైన తేలుకుంటూ అడ్డం వస్తాయి. మళ్ళీ స్టెయినర్ పెట్టే అవసరం లేకుండా ఇది చూడండి, స్టెయిన్లెస్ స్టీల్ది ఇన్ఫ్యూజర్. ఇది ఎట్లా అంటే చూడండి, ఇది చిన్నగా ఉంది, ఇంతే ఉంది, ఇంత చిన్న బకెట్ లాగా ఉంది కదా దీని షేప్. ఇక్కడ చూడండి, దీని పక్కన ఇచ్చారు కదా, ఇలా ఓపెన్ చేశారంటే కానీ మీరు ఓపెన్ అయిపోతుంది. ఓకే, మీరు ఏమేమి వేసుకోవాలనుకున్నారో మీకు ఇంకా డిస్టర్బెన్స్ లేకుండా. ఓకే, దీంట్లో ఉంటాయి వేడి నీళ్ళు, మసలే నీళ్ళు పోసేసారనుకోండి కప్పులో, టమ్లర్ ఎందుకంటే ఇది కూడా చూడండి, అండ్ క్లోజ్ చేసేస్తే క్లోజ్ అయిపోతుంది. ఓకే, సో ఇది చూస్తున్నారా, చైన్ ఎంత పెద్దగా ఉంది, ఎందుకంటే ఈ మధ్య మనకు పెద్ద టమ్లర్స్లో తాగే అలవాటు, రైట్? అప్పటి కాలంలో అంటే చిన్న కప్స్లో అట్లా కానీ మీరు ఈ వాటర్ కానీ గ్రీన్ టీ కానీ అలాంటిది ఏదన్నా తాగుతారనుకుంటే పెద్ద కప్స్లో కూడా సరిపడేటట్టు, అమ్మ అది లోపల పడిపోతుందన్న భయం లేకుండా చూడండి ఇంత పెద్దగా ఇచ్చేసారు వీళ్ళు చైన్. ఓకే, చైన్ ముందు ఒక చిన్న హుక్ మన నెక్లెసెస్కి ఉంటుంది చూడండి, వెనకాల హుక్ పెట్టుకోవడానికి, అలాంటి హుక్ ఇచ్చేసారు. సో మీరు కప్కి దానికి ఇట్లా తగిలిచ్చేసారంటే ఇది లోపల ఉంటుంది. దీంట్లో ఉన్న ఇవన్నీ హాట్ వాటర్లో ఇన్ఫ్యూజ్ అయిపోయిన తర్వాత మీరు జస్ట్ ఇట్లా రిమూవ్ ఇట్ అండ్ యూ కెన్ హ్యావ్ యువర్ డ్రింక్. ఓకే, సో ఇది ఈజీగా ఉంటుందండి. ఇన్ఫ్యూజర్స్ చాలా రకాలు ఉంటాయి, కానీ నాకు అనిపించింది ఇది చాలా హ్యాండీ. ఒకవేళ మీరు బయటికి వెళ్తున్నారు అనుకోండి, ఎక్కడికన్నా ఎవరైనా ఇంటికి వెళ్ళారు, చుట్టాలు ఇంటికి వెళ్ళారు, అక్కడ ఇలాంటివి అంటే పొద్దునే ధనియాలు అవన్నీ వేసుకొని తాగే అలవాటు ఉంది. సో అలాంటప్పుడు మీరు ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇంతే ఉంది చూడండి, ఇంత చిన్న సైజ్ ఉంది, క్యూట్గా బకెట్ షేప్లో ఉంది. సో వెరీ ఈజీ టు క్లీన్ అండ్ ఈజీ టు యూజ్. ఓకే, పదండి మనం లాస్ట్ నా కలెక్షన్లో లాస్ట్ ఇంకొక చాలా మంచి ఇది తీసుకున్నానండి, క్లీనింగ్ బ్రష్. ఓకే, సో దీని యాంగిల్ చూడండి. సో ఇది హ్యాండిల్ కూడా చాలా పొడవు ఉంది, మంచి గ్రిప్ ఉంది పట్టుకోవడానికి. ఇది యాష్ కలర్లో మంచి ప్లాస్టిక్ గ్రిప్ అండ్ స్టీల్ రాడ్, అండ్ ఇక్కడ చూడండి యాంగిల్ ఉంది. ఇది ఏం బ్రష్ అనుకుంటున్నారు, ఇది మనం చూడండి ఈ మధ్యకాలంలో ఆరో వాటర్ ఉన్నవాళ్ళు ఠీకే, లేదంటే చాలామంది బబుల్స్ తెప్పించుకుంటారు ఫిల్టర్ వాటర్, రైట్? సో ఆ బబుల్స్ మనము ఏంటంటే అండి, ఏ క్లీనింగ్ బ్రష్ కూడా లోపలికి వెళ్ళదు అంత లోపలికి. ఇది స్పెషలీ బబుల్స్ లేదా ఇలాంటి క్యాన్స్లో 20 లీటర్స్ క్యాన్ అండి. మేమైతే ఇది మా ఇంటి దగ్గర ఫిల్టర్ వాటర్ దొరుకుతాయి, అంటే ఒక క్యాన్ 20 లీటర్ క్యాన్ 6 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారు. సో మేము ఏం చేస్తామంటే అవి తీసుకుని వచ్చి, అంటే వంటకి ఈ నీళ్ళు వాడతాము, తాగడానికి ఆరో వాటర్. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే అండి, ఓవర్ అ పీరియడ్, ఇదంటే కొత్తది అఫ్కోర్స్, సో ఎందుకంటే నేను పాతవి 2 పాడేసాను, ఎందుకంటే అది క్లీన్ చేయలేక లోపల ఓవర్ ఎ పీరియడ్ ఏమవుతుందంటే అండి, కింద ఏదో పాకుడు పట్టినట్టు, అంటే అంత
క్లీన్ మనం డీప్గా వెళ్ళి క్లీన్ చేయలేము, ఎందుకంటే చిన్న చిన్న బ్రషెస్ వెళ్ళినా అవి లోపల పడిపోతాయి, అంత పొడవు బ్రష్ దొరకదు. సో ఇది చూడండి, ఈ యాంగిల్ వల్ల ఇది ఎంత బాగా, ఈవెన్ మీరు వాటర్ బబుల్స్ తెచ్చుకుంటారు కదా, బిస్లరీ వాటర్ బబుల్స్, అలాంటి వాటిలో కూడా కొంచెం చూడండి, కొంచెం ఇలా అంటే ఇలా లోపలికి వెళ్ళిపోతుంది. చూడండి ఎంత మంచిగా ఈ హ్యాండిల్ బయట ఉన్న ఎవ్రీ కార్నర్ మీరు రీచ్ అవ్వగలుగుతారు. అంటే నేను ఇట్లా ఇలా అంటే శబ్దం వస్తుంది కానీ మీకైతే కనిపించదు కదండి, దిస్ ఇస్ నాట్ సీ త్రూ. సో నా మాట నమ్మండి, ఇది ఎంత నీట్గా మీకు బ్రిసిల్స్ కూడా సాఫ్ట్గా లేవు, మరీ సాఫ్ట్గా లేవు, హార్డ్ బ్రిసిల్స్ ఉన్నాయి. సో ప్రతి కార్నర్ మీరు హ్యాపీగా ఇవి క్లీన్ చేసుకోవచ్చు అప్పుడప్పుడు. సో ఇలాంటి ఇన్నోవేటివ్ ఐటమ్స్ అండి, ఒక్కసారి మనం ఇన్వెస్ట్ చేసి కొని పెట్టుకున్నామంటే మన పని ఎంత హ్యాపీగా ఈజీగా అయిపోతుందంటే, నీట్గా మన క్యాన్స్ని వాటిని హైజీనిక్గా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇదండి నా వీడియో. ఈరోజు నేను చూపించిన కొన్ని ఐటమ్స్ మీకు నచ్చితే కింద తప్పకుండా నేను లింక్స్ ఇచ్చేస్తానండి కింద, మీషో నుండి షాప్ చేయొచ్చు మీరు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుస్తూనే ఉందాము. కానీ అప్పటి వరకు ఒకవేళ మీకు నా ఈ వీడియోస్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ until we meet next time, keep smiling, keep shopping. Bye bye.